క్రిస్టల్ క్లియర్ ఉన్న ఎక్వేరియం వాటర్ని అయితే నేను ఈ రోజైతే గబ్బుగా అయితే చేసేసాను అనమాట. బట్ దానికి ఒక రీజన్ అయితే ఉంది. ఈ ఫ్లోరాన్ వచ్చేసరికి 2 months బ్యాక్ నేను తీసుకొచ్చిన సూపర్ విఐపి ఎస్ఆర్డి ఫ్లోరాన్. గ్రూమింగ్ వచ్చేసరికి నార్మల్గా కాదు, బీభత్సంగా అయితే చేస్తున్నాను. ఈ రోజే వాటర్ చేంజ్ చేశాను కాబట్టి అదే వాటర్ని అయితే ఒక 1/2 లీటర్ బాటిల్లోకి అయితే కలెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. 1/2 లీటర్ బాటిల్లోకి వాటర్ తీసుకున్న తర్వాత దాంట్లో హై యాడ్ టు థైమ్ మినరల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. 100 లీటర్స్కి నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట. బాటిల్లో మినరల్స్ యాడ్ చేసిన తర్వాత మినరల్స్ మొత్తం డిజాల్వ్ అవ్వడానికి ఫుల్గా అయితే షేక్ చేసేసి డైరెక్ట్ ఎక్వేరియంలో యాడ్ చేయడమే. ఇలా నేను ఎప్పుడు వాటర్ చేంజ్ చేసినా ఈ హై యాడ్ టు థైమ్ మినరల్స్ అయితే వాడతాను అనమాట. ఫిష్ రిజల్ట్స్ కోసం, గ్రూమింగ్ పర్పస్ కోసం యాడ్ చేసిన తర్వాత ఇలా క్లౌడీగా అయిపోతుంది. బట్ టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. విత్ ఇన్ 24 అవర్స్లో క్రిస్టల్ క్లియర్ అయితే వాటర్ అయిపోతాయి. మినరల్స్ మొత్తం బాటంలో అయితే సెటిల్ డౌన్ అయితే అయిపోతాయి. సో ఈ థైమ్ మినరల్స్ మూలంగా 1 కాదు 2 కాదు చాలా మల్టిపుల్ యూసెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే గుడ్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్లోరాన్ ఉన్నాయో వాళ్ళు మస్ట్ అండ్ ట్రై ఒకసారి థైమ్ మినరల్స్ వాడి చూడండి, రిజల్ట్స్ మీకు తెలిసి. అండ్ మనం కండక్ట్ చేస్తున్న 2 months గ్రూమింగ్ ఛాలెంజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. డీటెయిల్స్ వచ్చేసరికి స్క్రీన్ మీద ఇచ్చేసాను.